నల్గొండ జిల్లా కేంద్రంలోని సాయిరాం మెడికల్ ఏజెన్సీలో ఈరోజు ఉదయం పెద్ద అగ్ని ప్రమాదం చోటు చేసుకున్న పరిస్థితి కనపడుతుంది. పెద్ద ఎత్తున దట్టమైన పొగలు వ్యాప్తి చెందిన పరిస్థితి కనపడుతుంది. మనం విజువల్లో కూడా చూస్తున్నాం, ఆర్టీవీ స్క్రీన్ మీద కూడా చూస్తున్నాం. పెద్ద ఎత్తున ఇక్కడ పొగలు, దట్టమైన పొగలు వస్తున్న క్రమంలో కూడా నల్గొండ జిల్లా కేంద్రంలో ప్రకాశం బజార్లో కూడా ఈ ఘటన చోటు చేసుకుందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం ప్రకాశం బజార్ మొత్తం కూడా దీనికి సంబంధించి దట్టమైన పొగలతో వ్యాప్తి చెందిన పరిస్థితి కనపడుతుంది. మొత్తం దీనికి సంబంధించి రెండు ఫైర్ ఇంజన్లు కూడా అవుట్ ఇక్కడ చేరుకొని కూడా ఫైర్ సిబ్బంది కూడా కృషి చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం విజువల్ చూసినాం, ఎంత చేసినా కూడా దట్టమైన పొగ వ్యాప్తి చెందినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటి అనేది కూడా తెలియరావాల్సిన షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదం జరిగిందా లేకపోతే వేరే ప్రమాదం జరిగిందా అనేది కూడా తెలియవాలి. రైట్, మనం విజువల్లో కూడా చూస్తున్న పరిస్థితి మొత్తం కూడా నల్గొండ పట్టణ కేంద్రంలో ఉన్నటువంటి ప్రకాశం బజార్, ముఖ్యంగా కూడా ప్రధాన నగరమైనటువంటి ప్రకాశం బజార్లో కూడా ఎక్కువగా మెడికల్కు సంబంధించిన ఏజెన్సీలు ఉంటుంటాయి. ఏజెన్సీలు ఉన్న క్రమంలో కూడా ఇక్కడ సాయిరాంకి సంబంధించిన మెడికల్ ఏజెన్సీ ఇందులో ఈరోజు ఉదయం 8 గంటల ప్రాంతంలో కూడా షార్ట్ సర్క్యూట్ వల్ల కూడా మొత్తం ప్రమాదం చోటు చేసుకున్న పరిస్థితి కనపడుతుంది. మనం విజువల్లో కూడా చూస్తున్నాం, మొత్తం కూడా దట్టమైన పొగ, అంటే మొత్తం దాంట్లో సంబంధించిన టాబ్లెట్స్, మెడిసిన్స్ ఉంటాయి కాబట్టి అవి మొత్తం కూడా కాలిపోతున్న క్రమంలో కూడా ఒక విపరీతమైన వాయు కాలుష్యం కూడా ఏర్పడిందని కూడా చెప్పుకోవచ్చు. మొత్తం పొగ వస్తుండడంతో కూడా దానికి సంబంధించిన ఎవరైతే ఫైర్ సేఫ్టీకి సంబంధించిన అధికారులు కూడా సంఘటన చేరుకొని కూడా వాళ్ళు సాయశక్తులు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా చూస్తున్నాం, ప్రమాదంపై మాత్రము పెద్దమైన దంటమైన పొగలు వస్తున్న క్రమంలో ఏజెన్సీకి సంబంధించిన అందులో టాబ్లెట్స్ మొత్తం కూడా కాలిపోతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం విజువల్లో కూడా చూస్తున్నాం, మొత్తం కూడా ఎస్డీఆర్ఎఫ్కి సంబంధించిన సిబ్బంది కూడా ఇక్కడికి వచ్చి సహాయక చర్యల్లో పాల్గొంటున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మనం చూస్తున్నాం, ఏదైతే సాయిరాం మెడికల్ ఏజెన్సీకి సంబంధించిన ఏజెన్సీ మొత్తం కూడా పూర్తిగా తగలబడిపోతున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. లోపల కొంతమంది దానికి సంబంధించి పక్క నుంచి మొత్తం పగలగొట్టేసిన కిటికీల ద్వారా కూడా పగలగొట్టి ఫైర్ సేఫ్టీ అధికారులు మాత్రము లోపలికి వాటర్ని పంపిస్తున్నటువంటి పరిస్థితి, కానీ ఏదో ఎంత కూడా అదుల్లోకి మంటలను మాత్రము అదుపులోకి రాలేనటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా విపరీతమైన పొగ మాత్రము వస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరి కొద్దిగా సమయం పట్టే అవకాశం ఉంది. మొత్తం కూడా మంటలను ఏదైతే పొగ ఉందో పొగను మొత్తం కూడా అదుపులోకి తీసుకురావడానికి మరికొంత సమయం పడుతుందని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. హుటాహుటిన ఇక్కడికి పోలీసులు, అదేవిధంగా ఫైర్ సేఫ్టీకి సంబంధించిన సిబ్బంది వచ్చి సహాయక చర్యల్లో పాల్గొన్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా రెండు ఫైర్ ఇంజన్లు మాత్రము ఆ వాటర్ను కూడా పంప్ చేస్తూ ఆ మంటలను మాత్రము అదుపులోకి తీసుకొస్తున్న పరిస్థితి కనపడుతుంది. లోపల మొత్తం టాబ్లెట్స్ మొత్తం ఉంటున్నాయి కాబట్టి అవి మొత్తం కూడా తగలబడుతున్నటువంటి పరిస్థితి. దాంతోపాటు దట్టమైన పొగ కూడా భారీగా వ్యాప్తి చెందినటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా ఏదైతే సాయిరాం ఏజెన్సీ ఉందో సాయిరాం ఏజెన్సీకి సంబంధించి అది చిన్న గలీలాగా ఉంటుంది కాబట్టి అక్కడికి ఫైర్ సేఫ్టీకి సంబంధించిన ఫైర్ ఇంజన్లు కూడా లోపలికి వెళ్ళలేని పరిస్థితి కనపడుతుంది. ఏదేమైనా కూడా ప్రమాదం చోటు చేయడంతో కూడా ప్రకాశం బజార్లో ఉన్నటువంటి జనాలు, అది పక్కన షాపింగ్ మాల్స్ ఉంటాయి, మొత్తం కూడా దట్టమైన పొగ మొత్తం వ్యాప్తి చెందిన వ్యాప్తితో కూడా చాలా వరకు కూడా ఊపిరి కొద్దిగా తీసుకోవడం కూడా చాలా కష్టమైన పరిస్థితి కూడా కనపడుతుంది. మొత్తం కూడా పొగ వస్తుంది. ఆ పొగ వల్ల కళ్ళు మానడం, అదేవిధంగా శ్వాసకు సంబంధించిన కొద్దిగా ప్రాబ్లమ్స్ వస్తున్న క్రమంలో కూడా ఇక్కడ పోలీసులు కూడా ఎవరిని ఉంచట్లేరు. అందరూ కూడా బయటికి పంపిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మరొక ఫైర్ ఇంజన్ కూడా వచ్చినట్టు పరిస్థితి. ఫైర్ ఇంజన్కి సంబంధించి దాంతోపాటు ఫైర్తో కూడా దానికి లోపలికి వాటర్ను పంప్ చేసి కూడా మంటలను అదుపులోకి తీసుకొస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. మొత్తం కూడా దీనికి సంబంధించి చూసినాం, ఫైర్కి సంబంధించి ఎవరున్నారు ఒకసారి దీనికి సంబంధించి కూడా ట్రాఫిక్ సంబంధించిన సిఐ గారు కూడా ప్రస్తుతం ఉన్నారు. ఒకసారి అడుగుతాం, సార్ ఎన్ని గంటలకు సమాచారం వచ్చింది సార్? 9:30 వరకు మాకు సమాచారం అందిందండి. మా టీం అందరూ వచ్చేసి ఫైర్ ఇంజిన్ వాళ్ళకి అలర్ట్ చేసినాం. ఎన్డీఆర్ఎఫ్ టీం వాళ్ళు కూడా యాక్షన్లో ఉన్నారు, వాళ్ళకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చినాము. సో ఒక ఫైర్ ఇంజిన్ ఇప్పుడే కంప్లీట్గా వాటర్ అయిపోయినాయని మళ్ళీ ఫిల్ చేసుకోవడానికి వెళ్ళిండ్రు. సో ట్రాఫిక్ కూడా నార్మల్ ఉందండి, ఎవరు క్యాజువాలిటీ ఎవరు కాలేదు. అందరు ఇంకా వర్కౌట్ చేస్తున్నారు మొత్తం. దాదాపు ఇంకొక 1 అవర్లో అదుపులోకి వస్తాయండి. ఆల్రెడీ వాళ్ళు లోపలికి వెళ్ళడానికి ట్రై చేస్తున్నారు. లోపలికి వెళ్తే అది కంట్రోల్ అయిపోతుందండి ఫైరింగ్.
ట్రాఫిక్ సంబంధించిన సిఐ కూడా చెప్తున్నారు ఒక గంట సేపట్లో కూడా పూర్తిగా అదుపులోకి వచ్చే అవకాశం ఉందని కూడా చెప్తున్నారు. ట్రాఫిక్ కూడా పెద్ద ఎత్తున ట్రాఫిక్ డైవర్షన్ కూడా చేసినటువంటి పరిస్థితి ఉంది. ఇక్కడ ప్రకాశం బజార్ నుంచి రాకుండా కూడా పక్క నుంచి పంపించే ప్రయత్నం చేస్తున్నామని చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఏది ఏమైనా కూడా ఈ ఉదయము 8:30 ప్రాంతంలో కూడా సాయిరామ్ ఏజెన్సీలో జరిగిన ప్రమాదంపై ఉన్నటువంటి తాజా పరిస్థితి కనపడుతుంది. వాటర్ స్టూడియో అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.